హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు కాబట్టి ఎస్పెషల్లీ చెప్పవసరం లేదు. అదేంటి అంటే డిఐవై హెయిర్ ప్యాక్ అనమాట. ఇవన్నీ మనం ఇంట్లో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే కాబట్టి ఎవరికైనా ఈజీగా యూజ్ అవుతుంది. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మనకి హెయిర్ ఫాల్ అనేది ఎవరైతే హెయిర్ ఫాల్తో ప్రాబ్లం ఫేస్ చేస్తారో వాళ్ళకి హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి, అలాగే మనకి డాండ్రఫ్ లేకుండా ఉండడానికి, అలాగే ఫ్రిజీ హెయిర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళందరికీ చక్కగా హెల్ప్ అవుతుంది ఈ ప్యాక్ అనేది. సో లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. అందుకని మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే డెఫినెట్గా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే ఇది 100% న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎవరికి ఏది హామ్ జరగదు. సో దీంట్లో ఏమేమి యూజ్ చేస్తాము అని అంటే, మనం ఎక్కువగా మనకి దొరికేవి మెంతులు, అలాగే మందారం ఆకు, అలాగే కొద్దిగా గోరింటాకు, పెరుగు, అలాగే నిమ్మకాయ. సో వీటితో మనం హెయిర్ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు. ముందుగా హెయిర్ ఫాల్ దీనికి రీజన్స్ ఏంటి అంటే, ఎక్కువగా స్ట్రెస్ అనేది చాలా మందికి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ లేకుండా ఎవరు ఉండరు. సో స్ట్రెస్ వల్ల వస్తుంది, అలాగే పొల్యూషన్ వల్ల వస్తుంది, అలాగే సరిగ్గా మనం కేర్ తీసుకోకపోయినా సరే వస్తుంది, అలాగే వాటర్ వల్ల కూడా ఖచ్చితంగా వస్తుంది. మనం చేంజ్ అయ్యే కొద్దీ, ప్లేసెస్ అనేవి చేంజ్ అయ్యే కొద్దీ కూడా వస్తుంది. అలాగే ఎస్పెషల్లీ ఉమెన్స్కి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. అలాగే ఆఫ్టర్ డెలివరీ కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో చాలా రీజన్స్ వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. అలాగే హెయిర్ అనేది మనకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో వీటిలన్నిటికి మనం చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో ఇంటి దగ్గర, ఎక్కువ కెమికల్స్ లేనివి ఇంటి దగ్గర మనం యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి 100% రిజల్ట్ అయితే వస్తుంది. ఏదైనా ఒక్కసారి వాడితే ఖచ్చితంగా వెంటనే మనకి రిజల్ట్ అనేది రాదండి, ఏదైనా సరే. అండ్ ఇదేంటంటే కంటిన్యూగా యూజ్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ ఒక 10 days 15 days ఒకసారి, లేదా మంత్లీ ఒకసారి అయినా సరే మీరు ప్యాక్ అనేది ట్రై చేస్తే డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది కూడా స్మూత్ గా ఉంటుంది అనమాట. ఇందులో అలోవెరా కూడా మనం యాడ్ చేస్తాం కాబట్టి హెయిర్ అనేది కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. అండ్ ఫ్రిజీ హెయిర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఫ్రిజీనెస్ ని తగ్గించి హెయిర్ అనేది సాఫ్ట్ గా ఉంటుంది. అలాగే హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. సో ఆ ప్యాక్ అనేది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం. సో ఇక్కడ కావాల్సినవి ఏంటో ఫస్ట్ చూద్దాము. ఇక్కడ ఏంటో ఆల్రెడీ ఫస్ట్ నేను చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. మందారం ఆకు, అలాగే మందారం పువ్వు, గోరింటాకు మీరు కావాలనుకుంటే స్కిప్ చేసేయవచ్చండి. అండ్ అలాగే ఇక్కడ అలోవెరా కూడా నేను చూపించడం మర్చిపోయాను, అలోవెరా కూడా యాడ్ చేశాను. అలోవెరా, అలాగే కొంచెం నిమ్మకాయలు, అలాగే మనకి మెంతులు ఉంటాయి కదా, మెంతులు, అలాగే పెరుగు. మీరు కావాలనుకుంటే ముందుగా నానబెట్టుకునైనా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే లీవ్స్ కూడా కొంచెం వాష్ చేసేసి, కొద్దిగా మట్టిగా ఉందని వాష్ చేసేసి ఫ్రెష్గా అప్పటికప్పుడు చెట్టు ఉంది కాబట్టి కోసుకొని ఈ విధంగా రెడీ అయితే చేసుకున్నాము. సో ఇది మీరు 15 days ఒకసారి కానీ, లేదా నెలకు ఒకసారి అయినా సరే మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో గోరింటాకు వల్ల కూడా మంచి బెనిఫిట్స్, మనకి హీట్ అనేది కూడా తగ్గిస్తుంది అనమాట. ఓవర్ హీట్ అది ఉంటుంది కదండి, సో అది కూడా తగ్గిస్తుంది. ఇక్కడ ఏంటంటే మెంతులు నేను ఇంకా నానబెట్టలేదు, కావాలనుకుంటే మీరు ముందుగా నానబెట్టుకోవచ్చు. సో ఇవి ఇంగ్రీడియంట్స్. అండ్ అలోవెరా కూడా యాడ్ చేసుకొని మొత్తం నేను మిక్స్ చేసుకుంటాను మిక్సీలో. సో ఈ విధంగా మెత్తగా పేస్ట్ కింద చేసుకుంటే మరీ వాటర్ లేకుండా, వాటర్ అనేది ఏం అవసరం లేదండి. సో ఈ నిమ్మకాయలు అలాగే పెరుగు ఉంది కాబట్టి హ్యాపీగా చక్కగా మిక్చర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్గానా. సో కొంచెం మనం అప్లై చేసుకునే విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఏంటంటే హెయిర్ ఫాల్ గురించి నేను ఈ ప్యాక్ అనేది యూజ్ చేస్తాను. హెయిర్ అనేది మనకి కొంచెం థిన్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది కాబట్టి సో అన్నిటికీ డాండ్రఫ్కి అన్నిటికీ మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఒక బౌల్లో తీసుకుని మనం అప్లై చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. సో చక్కగా నీట్గా కొంచెం ఓపిక్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో చక్కగా మొత్తం హెయిర్ అంతా నీట్గా అప్లై చేసేసుకొని ఒక 30 minutes to 40 minutes ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. ఉంచుకున్న తర్వాత మీరు నార్మల్గా షాంపూతో వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా అప్లై చేసుకొని చక్కగా మొత్తం అంతా పైకి ఇలా క్లిప్ పైన పెట్టేసుకున్నా. సో నేనైతే క్లాత్ అది వేసుకున్నాను అనమాట. సో మీద పడకుండా ఉంటుంది, డ్రెస్ పాడవకుండా ఉంటుంది అనేసి. సో ఈ విధంగా అప్లై చేసుకొని మిగతా మనం అది అప్లై అయిపోయిన తర్వాత కింద పడడం అది ఏమి ఉండదు, మనం యాజ్ యూజువల్గా ఏ పనులైనా చేసుకోవచ్చు. అండ్ ఒక 30 minutes 40 minutes తర్వాత ఇంటి దగ్గర ఇలాంటి చిన్న చిన్న ప్యాక్స్ అనేవి ట్రై చేస్తూ, ఎక్కువ కెమికల్ ప్రోడక్ట్స్ కాకుండా కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ట్రై చేస్తూ, అలాగే మనం తీసుకునే ఫుడ్లో బట్టి ఉంటుంది,
అలాగే వాటర్ అనేది కూడా ఎక్కువ తీసుకోవాలి. అండ్ మనం పైన ఎంత కేర్ చేసుకున్నా ఇన్సైడ్ కూడా మనం తీసుకునే కేర్ బట్టి ఉంటుంది. అదేంటి అంటే ఫుడ్ వల్ల కూడా ఖచ్చితంగా మన స్కిన్ పైన హెయిర్ పైన ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. డెఫినెట్గా మీరే చూస్తారు ఆ రిజల్ట్ అనేది ఫుడ్ చేంజ్ అవ్వడం వల్ల కూడాను. ఐరన్, కాల్షియం అలాగే ప్రోటీన్ ఉన్న ఫుడ్ కూడా మనం కంపల్సరీ తీసుకుంటే స్కిన్ కైనా హెయిర్ కైనా సరే మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఎన్ని ప్రోడక్ట్స్ యూస్ చేసినా ఇన్సైడ్ కూడా మనకి ఆ గ్రోత్ అనేది ఏదైనా సరే స్కిన్ కానీ హెయిర్ కానీ ఇన్సైడ్ కూడా మనకి రిజల్ట్ అనేది ఉండాలి. కాబట్టి డెఫినెట్గా నేను ఈ ప్రోడక్ట్స్ వల్ల కొంతవరకు యూజ్ అవుతుందని అనుకుంటే ఫుడ్ వల్ల కూడా చాలా వరకు ఒక 50% ఏదైనా సరే ఒక 70% ఫుడ్ వల్ల అయితే ఖచ్చితంగా మనకి స్కిన్ పైన హెయిర్ పైన రిజల్ట్ అయితే వస్తుందండి. మిగతా 30% మనం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం కానీ ప్రోడక్ట్స్ వల్ల కానీ కొంచెం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో తీసుకునే దాన్ని బట్టి ప్యాక్ అనేది ట్రై చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు ట్రై చేయకపోతే డెఫినెట్ గా ట్రై చేయండి, బాగా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోలో చెప్పిన విధంగా ప్రతిదీ ప్రాసెస్ అనేది ఫాలో అవుతే డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. డెఫినెట్గా నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.